महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వారం మనం మేజర్ ట్రాన్సిట్ చూసినట్టయితే కనుక కుజ బుధుల యొక్క యుతి అనేది మాత్రం ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. కుజ బుధుల యొక్క యుతి, బుధుడు రిట్రగ్రేషన్లో మీన రాశి నీచ స్థితిలోకి వచ్చి బుధుడితో అక్కడ కుజుడు యుతి కట్టడం చాలా వరకు కొన్ని రాశులకు కొంచెం సమస్య అది. బట్ కుజ బుధుల యొక్క యుతి ఇక్కడ కంప్లీట్ అయిపోయి బుధుడు కూడా మేష రాశిలోకి రావటం. ఈ వారం గోచారం చూసినట్టయితే మేషంలో రవి బుధ శుక్ర, వృషభంలో గురుడు, కన్యలో కేతువు, మూల త్రికోణం కుంభరాశిలో శని, మీనరాశిలో కుజరాహుల యుతి నడుస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం అనేది చెప్పుకుందాం. అలాగే మరి గోచార ఫలితాలు ఇక్కడ జన్మజాతకానికి సంబంధించి ఎంతవరకు అవి మనల్ని సేవ్ చేయగలవు అనే టాపిక్ మీద ఈ సండే స్పెషల్ టాపిక్ మనం చెప్పుకుందాం. సో సండే రోజున అందరూ కూడా ఆ టాపిక్ తప్పకుండా చూస్తారని భావిస్తున్నాను. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, లాభంలో శని. ఇక్కడ మొత్తంగా వీరికి 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది శని 2 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారు కొంచెం ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం అనేది చాలా మంచిది. రాశిలోనే ఇక్కడ రవి బుధుల యొక్క సంచారం, రాశ్యాధిపతి కూడా రాహువుతో కలిసి 1000 స్థానంలో యుతి కట్టడం వల్ల రాత్రిపూట ఎక్కువ మేల్కోవటం, రాత్రిపూట ఎక్కువ జాగారంలా ఎక్కువసేపు పనిచేయటం, ఎక్కువ రీసెర్చ్ లాగా ఎక్కువ ఒక విషయం గురించి ఏదో ఒక తెలియని భయం, ఇది మిమ్మల్ని మేషరాశి వారికి సంబంధించి నిద్ర కొంచెం డిలే చేస్తూ ఉండటం వల్ల ఆ వేడి ఆ యొక్క వాతానికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల పట్ల ఫైనాన్షియల్గా మనీ పరంగా మేషరాశి వారికి చక్కగా ఇక్కడ పరిస్థితులు చాలా వరకు కూడా మెరుగవుతూ ఉన్నాయి. శుక్రుని యొక్క రాశి సంచారం తప్పకుండా మీకు రవి బుద్ధులు కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఆర్థికపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ, వ్యాపారం నుంచి ఏదైనా మీరు ఆశిస్తూ ఉన్న ఏదైనా ఒక ఆఫర్ గురించి కావచ్చు. సో వితౌట్ యువర్ ఎఫర్ట్, మీ ఎఫర్ట్ లేకుండానే ఎదుటి వాళ్ళు మీ సాయం కోరే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఆర్థికపరమైన విషయాల్లో గురువు గారి స్థాన మార్పు, శుక్రుడి రాశి సంచారం ఇక్కడ కొంతవరకు మనీపరమైన ఆర్థిక ఇబ్బందులు, అంటే మీ చేతికి రావాల్సిన ధనాన్ని అందే విధంగా ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకుండా ఇక్కడ చూసే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం చంద్రుని యొక్క సంచారం తృతీయంలో ఉంది. అలాగే తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు పరాక్రమ స్థానంలో. ఎలాంటి ఇక్కడ వారం ప్రారంభంలో మీరు ఏ విషయాన్నైతే ఈ టాస్క్ నేను కంప్లీట్ చేయాలి అనుకుంటారో తప్పకుండా ఆ విషయం పట్ల పూర్తి కాన్ఫిడెంట్ కలిగి ఉంటారు. విల్ పవర్తో ఆ పనిని పూర్తి చేయాలని మీరు ఎక్కువగా మీ యొక్క ఎఫర్ట్ కూడా పెడతారు. సో కానీ ఇది మీకు మానసికంగా స్ట్రెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మేషరాశి వారికి ఉద్యోగపరమైన విషయాల పట్ల ముఖ్యంగా వీరి యొక్క ఫోకస్ అనేది ఎక్కువ పెంచటం. సో ఇప్పుడు మనం తప్పకుండా కష్టపడాలి, ఈ సమయంలోనే మనం కష్టపడితే మనకి మంచి జరుగుతుంది అనే భావన మీకు పెరగటం వల్ల కొంత ఎమోషనేటివ్గా మీ యొక్క మానసిక ప్రశాంతతని పక్కన పెట్టైనా సరే ప్రొఫెషనల్గా ఎదగడానికి మీరు ఈ సమయంలో ట్రై చేస్తుంటారు. అదేవిధంగా గురు శుక్రవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ 2 రోజులు కూడా సంతానపరమైన విషయాలు, ముఖ్యంగా మీ యొక్క పిల్లలకి సంబంధించిన ఇష్యూస్, సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఇవి ఎక్కువగా మీ యొక్క స్ట్రెస్ని గురి చేస్తూ ఉంటాయి. ఇక్కడ పిల్లలకు సంబంధించిన విషయాల గురించి ఆలోచనలు ఏవైతే ఉంటాయో
సో వాటికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు సో మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల వీటి వల్ల కూడా కొంత స్ట్రెస్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో వారాంతానికి చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క షష్టమ స్థాన సంచారం, షష్టమ స్థానంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. మేషరాశి వారికి సంబంధించి చాలా వరకు కూడా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్, కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే సంఘర్షణ పూరితమైన వాతావరణాలకి దూరంగా ఉండాలి అనే ఒక రకమైన భావన మీలో చోటు చేసుకోవటం వల్ల మీ యొక్క శత్రువులను మీరు పట్టించుకోరు. అలాగే ఏవైతే డిఫికల్టీస్ మీకు కలుగుతూ ఉన్నాయో, వేటి వల్ల అయితే మీకు కలుగుతూ ఉన్నాయో వాటికి దూరంగా ఉండటానికి మీరు ఎక్కువగా ట్రై చేసే ఆస్కారాలు ఈ యొక్క వారంలో మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి రాశ్యాధిపతి అయిన కుజ భగవానుడి సంచారమే వ్యయ స్థాన సంచారంలో ఉన్నందువల్ల ఆరోగ్యపరంగాను, అష్టమాధిపతి కూడా ఈ రాశికి ఆయన అయినందువల్ల కొంచెం ఎక్కువగా ఈ యొక్క శ్రద్ధ అనేది ఆరోగ్యం పట్ల అవసరంగా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కానీ, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ కొంచెం వీటి కారణంగా కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మీరు తప్పకుండా ఈ వారం దానం చేసుకున్నట్టయితే కనుక మీకు మానసికంగా, ఆరోగ్యపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు కొంతవరకు తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా కుజుడి యొక్క వ్యయస్థాన సంచారం జరుగుతున్న కారణంగా ఇక్కడ ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం అనే ఈ అద్భుతమైన నవగ్రహ శాంతి మంత్రాన్ని మేషరాశి వాళ్ళు జపించటం వల్ల తప్పకుండా రాశ్యాధిపతి అయిన కుజుడు వ్యయస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి ఆయన అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఈ సమయంలో ఫ్లక్చువేటివ్గా తక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ మంత్రాన్ని ఎంత చదువుకుంటే మీ రాశ్యాధిపతికి మీరు అంత బలం ఇచ్చినట్టు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం, మంగళవారం పూట చెప్పిన దానం ఇచ్చుకోవటం, నిత్యం ఈ యొక్క మంత్రాన్ని జపించటం వల్ల చాలా వరకు మానసికమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే జాతక చక్రం బాగుండనప్పటికీ గోచార ఫలితాలు మనల్ని ఎంతవరకు సేవ్ చేయగలవు అనే విషయం మీద ఈ సండే స్పెషల్ టాపిక్ మనం చెప్పుకోబోతున్నాం. ఆదివారం 10ంటికి వీడియో అప్లోడ్ అవుతుంది, చూడొచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి లాభంలో కుజుడు, లాభంలో రాహువు, వ్యయంలో శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఉంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. సోమ, మంగళ, బుధ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం చూసినప్పుడు ఈ యొక్క స్పౌజ్, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ ఆరు సంతానానికి సంబంధించిన విషయాల్లో వస్తున్న కొన్ని సమస్యలు కావచ్చు, వ్యాపారంలో లాభం గురించి పెట్టే పెట్టుబడుల గురించి మీ యొక్క వ్యాపార భాగస్వామితో వస్తున్న సమస్యలు కావచ్చు, ఇవి కొంతవరకు తగ్గుముఖం పట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నామో కుజ బుద్ధుల యొక్క యుతి ఈ వారం కొంచెం ఎండ్ అవటం వల్ల వీటి విషయాల్లో కొంచెం లాభం గురించి, ప్రాఫిట్ గురించి, మీ నెట్వర్క్ సర్కిల్లో వస్తున్న వివిధమైన మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ ఇవి కొంతవరకు తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే బుధుడు కూడా ఆ రాశ్యాధిపతి బుధుడు వ్యయ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ధనపరమైన, ఆర్థికపరమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మీరు మనీ పరంగా మీరు ఇన్వెస్ట్ చేసే విషయాల్లో కొంచెం ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సంతానానికి సంబంధించి మీరు అక్కడ మనీని వెచ్చించే ఆస్కారాలు కూడా ఈ యొక్క వారం ప్రారంభం మనకి కనిపిస్తూ ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది మనకి కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వారికి చాలా ఎఫర్ట్స్, చాలా హార్డ్షిప్, చాలా వీరు స్వయం కృషి అనేది చాలా వరకు కూడా అదృష్టానికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లో, ప్రొఫెషనల్ పరమైన విషయాల్లో అదృష్టానికి సంబంధించి వీళ్ళ జాబుని, ప్రొఫెషన్ని నిలబెట్టుకోవటం గురించి వీళ్ళు చాలా శ్రమించే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఎవరైతే ఇక్కడ తప్పకుండా
కొంచెం ఫారిన్ ట్రావెల్స్ ఆర్ జాబ్ ట్రయింగ్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో ఈ రాశికి అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఈ బుధ రవుల యొక్క ఇద్దరి సంచారం కూడా ఇక్కడ వ్యయ స్థాన సంచారంలో ఉంటూ ఉన్న కారణంగా అటు గృహపరంగా కావచ్చు, ఇటు ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సంతానపరంగా కావచ్చు, కొంత మనీ అనేది మాత్రం ఈ వారం ఎక్స్పెన్సెస్ విషయంలో కొంత ఖర్చులు అనేవి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో, టార్గెట్స్ ఈ వారం రీచ్ అయ్యే టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటి పట్ల వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఆ పని మీద శ్రద్ధ, మీ వంతు కృషి అనేది మీరు పెట్టడం చాలా మంచిదిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే పంచమ స్థానాధిపతి ఇక్కడ బుధుడు కూడా వ్యయ స్థాన సంచారంలో ఉన్నారో, సో కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కొంతవరకు ఇక్కడ మీకు వీటి విషయాల్లో కొంచెం న్యూట్రల్గా ఉండటమే మంచిదిగా కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే కనుక పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ వృషభ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మాత్రం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకు మాత్రం కనిపిస్తూ ఉంది. అలాగే సంతానపరమైన విషయాలేంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాలేంటి, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాలేంటి, సో వీటికి సంబంధించిన విషయాల్లో మీ స్పెక్యులేషన్కి సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు మాత్రం ఈ వారంలో కొంచెం అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయన్న వాస్తవాన్ని మీరు గమనించాలి. బట్ వీటి నుంచి అంత నిజంగా లాస్ ఉంటుందా అంటే కొంతవరకు ఇక్కడ వీటి విషయంలో మీరు ఎక్స్పెన్సెస్ చేసే మాట వాస్తవం. కానీ కుజుని యొక్క లాభస్థాన సంచారం ఏదైతే ఉందో, సో మళ్ళీ ఆ లాస్ రాకుండా ఎలా అయినా మనం దానికి తగ్గ శ్రమ చేయాలి అనే విధంగా మీరు ముందుకు వెళ్ళటం వల్ల కొంతవరకు ఈ ఎఫర్ట్ పెట్టడం వల్ల ఇక్కడ మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే కొంత అది మీకు ఉపయోగపడేది కానిదైనప్పటికీ దాని గురించి మళ్ళీ మీరు కష్టించి శ్రమించడం వల్ల మళ్ళీ దాని న్యూట్రల్ ఫలితాలు పొందగలుగుతారు. సో ఈ విధంగా వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు రవి బుధుల యొక్క సంచారం ఏదైతే వ్యయ స్థానాల్లో ఉందో ఇది ఈ వారం సో కొంతవరకు మీకు మానసికంగా, గృహపరంగా, సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ కొంత ఖర్చుల్ని ఆర్ సమ్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. జపాకుసుమ సంకాసం, రవి వ్యయ స్థానంలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం చాలా మంచిదిగా చెప్పబడుతుంది వృషభ రాశి వారికి. అలాగే జాతక ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మరి గోచార ఫలితాలు మనల్ని సేవ్ చేయగలవా అనే విషయం మీద ఈ సండే స్పెషల్ టాపిక్ ఆదివారం మనం 10ంటికి పెట్టుకునే వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ వారం ఏదైతే గత వారం వరకు కూడా ఉద్యోగ సంబంధిత విషయాల గురించి, ప్రొఫెషనల్ సంబంధిత విషయాల గురించి రాశ్యాధిపతి అక్కడ బుధ కుజుల యొక్క యుతి దశమంలో జరగటం వల్ల వచ్చిన జాబు పరంగా, ఉద్యోగ పరంగా, కమ్యూనికేషన్లో వస్తున్న చిక్కులు, సమస్యలు లాంటివి ఈ వారం నుంచి మనకి తగ్గడం గమనించవచ్చు. సో ఇంట్రడక్షన్లోనే మనం చెప్పుకున్నట్టు కుజబుధుల యొక్క యుతి కొంతవరకు ఇక్కడ ఎండ్ అయిపోవటం వల్ల కొంచెం ఈ ఉపశమనం అనేది వృత్తిపరంగా కలుగుతున్న మిస్కమ్యూనికేషన్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ ర్యాషనెస్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్, వీటి విషయాల్లో కొంత మీకు కొంత ఊరట లభిస్తుంది. అలాగే వారం ప్రారంభం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, గురు శుక్రవారాలు ఈ రాశికి అనుకూలంగా ఉంది. రాశిలోనే చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభంలో మొదలవటం, రాశ్యాధిపతి బుధుడు తప్పకుండా ఇక్కడ లాభస్థానంలో ఉండటం. సో రాశిలో చంద్రుడు యోగిస్తారు, అలాగే లాభస్థానంలో బుధుడు కూడా యోగిస్తారు. తప్పకుండా ఈ బుధుడి యొక్క సంచారం ఏదైతే లాభస్థాన సంచారంలో ఉందో ఈ రాశి వారికి చాలా ఫ్రెండ్స్ని కానీ, నెట్వర్క్ సర్కిల్స్ కానీ, కొన్ని గ్రూప్ యాక్టివిటీస్లో పాల్గొనడం కానీ, ఎవరినన్నా కలవటం కానీ ఎక్కువగా ఈ వారం మీరు చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ రాశ్యాధిపతి యొక్క బుధుని యొక్క సంచారం కుజుడి ఇంట్లో ఉంటాం, అలాగే కుజుడు మళ్ళీ దశమ స్థానంలో ఉంటాం. సో మీకు రావాల్సిన గుర్తింపు గురించి, రావాల్సిన రికగ్నైజేషన్ గురించి ఎక్కువగా కష్టపడతారు. దాని గురించి వృత్తిలో, ప్రొఫెషన్లో ఒక పెద్ద ఫైటింగ్ లాగే
ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మార్స్ ఇస్ ద ఫైటర్. సో ఈ 10th హౌస్లో రాహుతో కలిసి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీ రాశ్యాధిపతి బుధుడు లాభంలో ఉన్నాడు. సో మీకు ఇక్కడ పేరు రావడానికి మీరు ఎంతగా ప్రయత్నిస్తారో, ఎంతగా కష్టపడతారో దాని గురించి అంతగా ప్రొఫెషనల్ హౌస్లో ఫైటింగ్ కూడా చేయాల్సి వస్తుంది. సో కాబట్టి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ని మీ చుట్టుపక్కల వాళ్ళతో, మీ యొక్క సరౌండింగ్ పర్సన్స్తో, మీ జనరల్గా జాబ్ చేసే చోట ఎవరైతే ఉంటారో వాళ్ళతో సో ఈ ఫైటింగ్ నేచర్, అగ్రెసివ్ నేచర్ అని డెవలప్ చేసుకోకుండా అనవసరమైన వాటికి అందరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా, ఎందుకంటే కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి తప్పకుండా ప్రతిదీ కూడా ఇప్పుడు ఏంటి నీకు అర్థం ఏంటి, నా పని నేను చేసుకుంటున్నా కదా, నిన్నేం డిస్టర్బ్ చేయట్లేదు కదా, ఈ రకమైన టెండెన్సీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలాంటివి కొంతవరకు మీరు అనవసరమైన అగ్రెసివ్నెస్ని జాబ్లో తగ్గించుకుంటూ మీకు రావాల్సిన రికగ్నేషన్, గుర్తింపు కానీ ప్రాఫిట్ కానీ దాన్ని మీరు కష్టపడి సంపాదించుకోవడానికి ట్రై చేయండి. తప్పకుండా అది అందే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా సోమ మంగళ బుధవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో కాబట్టి ఇక్కడ ఎంత లేదన్నా కూడా చిన్నపాటి పేమెంట్స్ లాంటివి ఈ యొక్క సోమ మంగళ బుధవారాల్లో కుటుంబ పరంగా వచ్చే ఖర్చుల రీత్యా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఈ వారం మనకి శ్రమ తప్పదరా బాబు అనేటట్టు పరిస్థితులు ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ సోమ మంగళ బుధవారాల్లో చిన్నపాటి పేమెంట్స్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చంద్రుని యొక్క తృతీయ స్థాన సంచారం. తృతీయ స్థానంలో చంద్రుడు పరాక్రమ స్థానమైన తృతీయ స్థానంలో అద్భుతంగా యోగిస్తారు. అది కూడా మిత్రక్షేత్రమైన రవి ఇంట్లో ఆయన ఇంకా యోగిస్తారు. రవి కూడా ఉచ్చక్షేత్రంలో కుజుడింట్లో ఉండటం వల్ల లాభస్థానంలో ఉన్న రవి ఇంకా బాగా యోగిస్తున్నారు. కాబట్టి గురు శుక్రవారాల్లో మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే రవి యొక్క సంచారం వీరికి తృతీయాధిపతి లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల మీరు పెట్టే ఎఫర్ట్, మీరు చేసే కృషి, మీరు చేసే హార్డ్షిప్, మీరు చూపించే విల్ పవర్, మీ యొక్క ధైర్యం అన్నీ కూడా తప్పకుండా మీకు ఎంతో కొంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇక్కడ ఇచ్చే విధంగానే మనకి పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ తృతీయ స్థానాధిపతి అయిన ఈ గురు శుక్రవారం తృతీయ స్థానాధిపతి అయిన రవి ఎప్పుడైతే లాభస్థాన సంచారంలో చక్కగా మీకు సంచారంలో ఉన్నారో తప్పకుండా ఈ సమయంలో మంచి మంచి ప్రాఫిట్స్, రికగ్నైజేషన్స్, గెయిన్స్ ఒక రవి లాంటి ప్లానెట్టే మీకు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు పెట్టుకున్న టార్గెట్స్ని అచీవ్ అయ్యే విధంగా ఇక్కడ మీ బుద్ధి బలం, ఆత్మబలం రెండు కూడా మీకు సహకరించబోతున్నాయి. వారాంతంలో చూస్తే కనుక చంద్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం ఇక్కడ కొంతవరకు ఏంటంటే మీ యొక్క ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతని వదిలేసుకొని మాత్రం మిథున రాశి వాళ్ళు తప్పకుండా పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ డిటాచ్ ఆల్ యువర్ కంఫర్ట్స్, మీకు ఎంత కంఫర్ట్స్ ఉన్నా కూడా మీరు అనుభవించలేని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే నేను ఇప్పుడు సుఖానికి అలవాటు పడు, లేకపోతే సుఖం కోరుకుని నేను కంఫర్ట్స్కి అలవాటు పడు నేను ఉంటే సో నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేను అనే ఒక విధమైన భావన వల్ల మీరు మీ యొక్క మానసికమైన ప్రశాంతతని, మీ యొక్క సుఖాలని మీరు త్యాగం చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. త్యాగం నిజంగా అంత పెద్ద మాట వాడచ్చు. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఇందా చెప్పుకున్నట్టు మరి కుజుడి యొక్క సంచారం దశమస్థాన సంచారం ఉండటం వల్ల ప్రొఫెషన్ పరంగా కొంచెం ఫైటింగ్స్ తగ్గించుకుంటే బాగుంటుంది. సో కుజనవగ్రహ శాంతి మంత్రం, ధరణీ గర్భ సంభూతం కుజనవగ్రహ శాంతి మంత్రాన్ని మీరు ఎక్కువ పఠించుకోవటం వల్ల మంగళవారం పూట చక్కగా జంట నాగులకి పాలాభిషేకం చేయటం వల్ల మీ యొక్క మానసిక ప్రశాంతతని, సుఖాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండే ఆస్కారాలు, అంటే అర్ధాష్టమంలో ఉన్న కేతు యొక్క దోషం నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అలాగే జాతక చక్రం బాగుండనప్పటికీ మరి గోచార ఫలితాలు మనల్ని ఎంతవరకు సేవ్ చేయగలవు అనేది ఆ టాపిక్ మీద మనం ఈ సండే స్పెషల్ టాపిక్ 10ంటికి మనం పెట్టుకునే వీడియోలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు వీరికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వీరికి సోమ, మంగళ, బుధ అలాగే శని 3 రోజులు కూడా, ఈ 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి మనం చూసినట్టయితే కనుక వీరికి తృతీయంలో కేతువు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో గురుడు, మొత్తంగా మంచి అనుకూలత పెరుగుతూ ఉంది. రవి, బుధ, గురుల యొక్క సంచారం మంచి అనుకూలంగా ఉంది వీరికి. అదేవిధంగా ఈ రాశికి చూస్తే కనుక ఏదైతే భాగ్యస్థానంలో కుజబుధుల యొక్క యుతి జరగటం వల్ల
అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అనేవి ఏర్పడుతూ వచ్చాయో గత మాసం అంతా కూడా బుధుడు రిట్రోగ్రేడ్ అయ్యి మీన రాశిలో నీచ స్థితిలో ఉండటం వల్ల వీరికి ఏర్పడ్డ అనేకమైన అంటే భాగ్యస్థానానికి సంబంధించి చాలా వరకు కూడా మా సేవింగ్స్ అన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయరా బాబు అనే ఫీలింగ్స్, ఈ యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది కొంతవరకు తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఈ రాశికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. అలాగే ఆదివారం. సో ఇక్కడ ఆ రాశికి అధిపతిన బుధుడు కూడా వీళ్ళకి 10వ స్థాన సంచారంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. సో ఎంతైనా సరే కొంత వీళ్ళకి కొంచెం మనం కష్టపడ్డా, ప్రొఫెషన్ పరంగా కష్టపడ్డా సరే తప్పకుండా మనం అనుకున్నది సాధించే తీరాలి జాబ్లో ప్రొఫెషన్ పరంగా అని వీళ్ళు చాలా వరకు ముందుకు అడుగులు వేసే ఆస్కారాలు బుధుడు 10వ స్థానంలోకి ఎంటర్ అవడంతో ఈ వారం నుంచి వీళ్ళకి ఈ యొక్క టెండెన్సీ అనేది ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. బట్ కుజుడి యొక్క సంచారం మాత్రం ఇక్కడ మరి ఈ రాశికి భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఉంది కాబట్టి కొంత స్ట్రెస్ తప్పదు. స్ట్రెస్ ఉన్నా కూడా నేను అనుకున్నది అచీవ్ చేయాలనే మంచి సంకల్పంతో మీరు ముందుకు వెళ్తారు. ఆ విధంగానే ఆదివారం ముఖ్యంగా చూస్తే వారం ప్రారంభం మాత్రం కొంత ఎక్కువగా మెంటల్ టెన్స్ అనేది వీళ్ళ యొక్క కొంచెం ఆలోచనలకు సంబంధించి కావచ్చు, కొంచెం మెంటల్ టెన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంతవరకు ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. సోమ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక చంద్రుని రాశి సంచారం మనం చూడవచ్చు. ఇక్కడ రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం, రాశిలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే కొంతవరకు కొంచెం స్టెబిలైజ్డ్ మైండ్తో కొంతవరకు వారం ప్రారంభంలో జరిగిన పరిస్థితుల నుంచి కొంచెం అప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం మైండ్ని రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటారు. కానీ వీరికి ఎంత ఉన్నా కూడా డెఫినెట్గా వ్యాపారం పట్ల కానీ, జీవిత భాగస్వామ్యం పట్ల కానీ, క్లోజ్ రిలేషన్స్ విషయంలో వస్తున్న అనేకమైన మార్పుల విషయంలో వీళ్ళ యొక్క మనసు మాత్రం కొంచెం అటు ఇటుగా ఫ్లక్చువేట్ అయ్యే మాట వాస్తవంగా మనకి సోమ మంగళ వారాల్లో కనిపిస్తూ ఉంది. ఇదంతా అష్టమ శని వల్ల జరుగుతూ ఉన్న విషయం. వీళ్ళ యొక్క క్లోజ్ రిలేషన్స్ని, దగ్గర వారిని ఎక్కువ తలచుకునే ఆస్కారాలు ఇలా ఎందుకు అవుతుంది అనే ఆలోచించుకునే పరిణామాలు సోమ మంగళ బుధవారాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారపరంగా మీరు తీసుకునే నిర్ణయాల విషయంలోనూ అలాగే వ్యాపారంలో పార్ట్నర్షిప్ మీ యొక్క బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లోనూ ఏ విషయాల్లోనూ కాంట్రాక్ట్ విషయాల్లోనూ తీసుకునే ప్రతి నిర్ణయాల్లో కూడా ఫ్యూచర్ పరిణామాలు అంటే భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకునే మీరు వీటన్నిటిలో కూడా కేర్ఫుల్గా ముందడుగు వేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది కర్కాటక రాశికి. గురు శుక్రవారాల్లో చూస్తే ఇక్కడ చంద్రుని యొక్క 2వ స్థాన సంచారం అద్భుతంగా, రవి యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి 10వ స్థానంలో ఇక్కడ జరుగుతూ ఉన్నందువల్ల ఉచ్చ స్థితిలో ఇక్కడ ఫైనాన్షియల్గా నేను ఎదగాలంటే, ఆర్థిక పరంగా నేను ఎదగాలంటే నాకు ప్రొఫెషన్ మాత్రమే నాకు కరెక్టు. సో నా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ప్రొఫెషన్తోనే ముడిపడి ఉంది అనే ఒక దృఢమైన భావన మీలో ఉండటం వల్ల సో ఆర్థిక పరంగా ఎదగడానికి, వృత్తిపరంగా మీరు చాలా కష్టపడి అక్కడ మీరు అనుకున్నది బాస్ మెప్పు పొందాలి, నేను ఎలా అయినా సరే జాబ్లో ముందుకు వెళ్ళాలి అనే విధంగా మీ యొక్క ఆలోచన పరిణామాలు చాలా మారిపోతూ ఉంటాయి. గురువు గారి యొక్క లాభస్థాన సంచారం కూడా కర్కాటక రాశికి ఇక్కడ మారడం వల్ల మీ యొక్క జాబ్ ప్రాస్పెక్టివ్ అంతా కూడా భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు, నాకు రావాల్సిన గుర్తింపు, ఏదైతే నా ఎదుగుదల ప్రొఫెషన్ పరంగా నేను పెట్టుకున్నానో వాటిని నేను అచీవ్ చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా అనే విధంగా మీరు ఇక్కడ ముందుకు వెళ్తూ ఉండడం అనేది గురుడు లాభస్థాన సంచారంలో మారడం వల్ల కలిగే సంకేతాలు. సో అదేవిధంగా ఈ రాశికి 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అయినా మంచి పరాక్రమాన్ని మీరు కలిగి ఉంటారు ఈ సమయంలో. ఆ యొక్క 3వ బుధుడు కూడా 10వ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి చేసే ప్రొఫెషన్లో మంచి ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమాన్ని మీరు చూపించి తప్పకుండా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ కర్కాటక రాశి వారికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మ్యారిటల్ మ్యాచెస్ విషయంలోనూ, మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలోనూ, వివాహపరమైన విషయాల్లోనూ ఫ్యూచర్లో జరగబోయే పరిణామాలను మాత్రం తప్పకుండా మీరు దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయాలన్నా తీసుకోండి. సో ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా వారం ప్రారంభం చంద్రుడి యొక్క 1000 స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా దధిశంక తుషారాభం చంద్ర నవగ్రహ శాంతి మంత్రాన్ని చేసుకోవటం, శివాలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది ఈ కర్కాటక రాశి వారికి. ప్రతి శనివారం
ఈ యొక్క శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం చాలా వరకు కూడా మీకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా జాతక చక్రం బాగుండనప్పటికీ గోచార ఫలితాలు మనల్ని సేవ్ చేయగలవా ఈ యొక్క టాపిక్ విషయం మీద మనం సండే స్పెషల్ టాపిక్ 10ంటికి వీడియోలో చెప్పుకుందాం. సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి చూసినట్టయితే భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం మాత్రమే ఈ రాశి వారికి యోగిస్తూ ఉంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వీరికి ఆదివారం, గురు శుక్రవారాలు ఈ యొక్క 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఈ సింహరాశి వారికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఏదైతే అష్టమ స్థానంలో బుధ కుజుల యొక్క యుతి పడి అక్కడ బుధుడు నీచ స్థానంలో ఉంటాం గత మాసం అంతా కూడా, ఈ వారం నుంచి కూడా బుధుడి యొక్క మార్పు తప్పకుండా ఈ రాశికి ధనపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, ప్రాఫిట్స్ పరమైన విషయాల్లో, కమ్యూనికేషన్ పరంగా వస్తున్న ర్యాష్నెస్ వల్ల వచ్చే అనేకమైన సమస్యల్ని, కమ్యూనికేషన్ వల్ల వచ్చే అనేకమైన ఇబ్బందుల్ని వీటి పరంగా కొంచెం ఈ సమయంలో తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఉన్నాయి. వారసత్వ ఆస్తులకి సంబంధించి కావచ్చు, జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ అంటే మాట అనుకోవటం, రాతకోతలు సరిగ్గా లేకపోవటం, వాటి వల్ల వచ్చే విభేదాలు ఇవి కొంతవరకు ఈ వారం తగ్గుముఖం పట్టే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మజిలు కండరాలు, నరాలకి సంబంధించి కొంతవరకు ఏదైతే వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగి ఉన్నాయో అలాంటి సమస్యలు కూడా కొంత తగ్గుముఖం పట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి మనం చూసినప్పుడు లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో అలాగే లాభాధిపతి అయిన ఆ యొక్క స్థానాధిపతి బుధుడు కూడా వీరికి భాగ్యస్థానంలో ఉన్నారు. సో ఈ రాశి వారికి ఎంత లేదన్నా రవి బుధుల యొక్క సంచారం ఇక్కడ తప్పకుండా భాగ్యస్థానంలో కలుగుతుంది. కాబట్టి ఈ వారం అక్కడ గృహపరమైన విషయాల గురించి కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సమ్ అన్సర్టనిటీకి సంబంధించిన విషయాలకి సంబంధించే కావచ్చు. కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం ఏదైతే ఉందో కొంతవరకు ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా కొన్ని ఖర్చులు అనేవి వీటి విషయాల్లో తీసుకొస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా చూసినప్పుడు కొన్ని ఇక్కడ భాగ్యస్థానంలో రవి బుధుల యొక్క సంచారం కొన్ని ఖర్చులు అనేవి వీటి విషయంలో తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఏంటో సేవింగ్స్ ఎక్కువగా ఖర్చు అవుతున్నాయి అనే ఫీలింగ్ మాత్రం తప్పకుండా ఈ యొక్క రాశికి కలిగే ఆస్కారాలు ఉన్నాయన్నమాట. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో చూసినప్పుడు ఈ సింహరాశి వారికి 1000 స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ ఈ 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా మరి వీరికి అటు చాలా విషయాల పట్ల అవుతున్న ఖర్చుల పట్ల కావచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, వ్యాపారంలో వచ్చే చిన్నపాటి హర్డిల్స్, అవరోధాలకు సంబంధించిన విషయాల గురించి కావచ్చు, ఇక్కడ లేకపోతే లాంగ్ జర్నీస్, స్ట్రెయిన్ వీటికి సంబంధించిన విషయాల మీద సోమ, మంగళ, బుధవారాల్లో మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ 3 రోజులు కూడా. కాబట్టి ఈ 3 రోజులు దధిశంక తుషారాభం, సోమ, మంగళ, బుధ మీరు మానసిక ఒత్తిడిని జయించడానికి, ఎక్కువగా అనవసరమైన మెంటల్ టెన్స్ అనేది పడకుండా ఉండటానికి ఈ సింహరాశి వాళ్ళు తప్పకుండా ఇక్కడ దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణం. ఈ యొక్క చంద్రనవగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకోవడం, శివాలయాన్ని దర్శించుకోవడం సోమ, మంగళ, బుధవారాల్లో చేయటం వల్ల అధికమైన మానసిక ఒత్తిడిని, మెంటల్ టెన్స్ని మీరు చాలా వరకు అధిగమించే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎక్కువ అలసట అనేది మాత్రం ఇక్కడ ఈ వారం కనిపిస్తూ ఉంది సింహరాశి వారికి. గురు శుక్రవారాల్లో చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ ఈ బుధుడు, ఇక్కడ రవి కూడా మీకు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలో ఎక్కువగా కన్సర్న్ మీ నాన్నగారికి సంబంధించి కావచ్చు, పిత్రార్జితానికి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, లైఫ్ గ్రోత్కి సంబంధించి విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్కి సంబంధించి కొంతవరకు ఎక్కువగా ఖర్చులు అనేవి కుటుంబ పరంగా మీకు ఉన్నాయి అనే విధంగా పరిస్థితులు గురు శుక్రవారాల్లో కూడా
కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎంతైనా రాశిలో చంద్రుని యొక్క సంచారం మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల మీరు కొంతవరకు రిలాక్సేషన్ ఫీల్ అయ్యే ఆస్కారాలు మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి ఆర్థికపరమైన ధనపరమైన విషయాల్లో పెట్టే ఖర్చులు, ఫైనాన్షియల్ విషయాల్లో మాత్రం కొంచెం కేర్ అనేది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కేర్ అనేది మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ద్వితీయంలో కేతు ఉన్నారు, ఆల్రెడీ ద్వితీయాధిపతి బుధుడు అక్కడ మళ్ళీ శత్రుక్షేత్రంలో ఉన్నారు, కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఒకటి ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ సరిగ్గా లేకపోతే అన్నెసెసరీ వెల్త్ లాస్ ఆర్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ కిందకి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఏది అవసరం ఏది అనవసరం అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి భాగ్యస్థానంలో రవి బుధుల యొక్క సంచారం, అష్టమంలో కుజుడి యొక్క సంచారం, సో ఈ మూడు కూడా కొంచెం ఎక్కువ ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి సో శివాలయ దర్శనం అనేది చేసుకోవటం చాలా వరకు మంచిది. మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం, ధరణీ గర్భ సంభూతం ఇక్కడ కుజన వగ్ర శాంతి మంత్రాన్ని ఎక్కువ పఠించటం సింహరాశి వారికి చాలా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. అదేవిధంగా జన్మజాతకం ఎలా ఉన్నా గోచార ఫలితాలు మనల్ని సేవ్ చేయగలవా అనేది ఈ టాపిక్ మీద, ఈ విషయం మీద మనం సండే స్పెషల్ టాపిక్ 10ంటికి మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాం కాబట్టి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో శుక్రుడు, షష్టమంలో శని, అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో గురుడు, మొత్తంగా ఈ రాశి వారికి సంబంధించి 4 గ్రహాల యొక్క అనుకూలత మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, శని. సో ఇక్కడ ఈ యొక్క 5 రోజులు కూడా చంద్రబలం మంచి అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి సంబంధించి, కన్యారాశి వారికి. అంటే మొత్తంగా వీరికి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. కన్యారాశి వారికి 5 గ్రహాలు చంద్రబలంతో కూడి 5 గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి తప్పకుండా ఏదైతే పని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడతారో, ఏ పని మీద అయితే మీరు శ్రద్ధగా ఈ పని కంప్లీట్ అవ్వాలని కోరుకుంటారో వాటి మీద ఎక్కువ మీరు ధ్యాస పెట్టడం వల్ల ఆ పనిని తప్పకుండా మీరు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ వారం నుంచి కూడా ఇంట్రడక్షన్లో మనం చెప్పుకున్నట్టు కుజబుధుల యొక్క యుతి ఇక్కడ అయిపోవటం వల్ల ఈ వారం నుంచి సో ఏదైతే మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ, వ్యాపారంలో అగ్రిమెంట్స్ పరంగా కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్తో కానీ, క్లోజ్ రిలేషన్స్తో కానీ కమ్యూనికేషన్ పూర్వకంగా మీకు వాళ్ళకి వస్తున్న సమ్ డిస్టర్బెన్సెస్ చాలా వరకు కూడా ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో కూడా మీ ఇన్లాస్కి మీకు మధ్య జరుగుతున్న చిన్నపాటి ఇబ్బందికర వాతావరణం, ఈ ర్యాష్ టెండెన్సీ అనేది అనవసరంగా కమ్యూనికేషన్ని సరిగ్గా మీరు మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వచ్చి అనేకమైన ఇబ్బందుల్ని ఇక్కడ కొంతవరకు ఈ వారం నుంచి తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తారు, అలాగే బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. సో అద్భుతంగా ఈ రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో తీవ్రమైన వీళ్ళు ఆలోచనలు అనేది ఎక్కువగా చేసే ఆస్కారాలు ఉన్నాయి. బట్ బుధుడికి అది మాత్రం శత్రుక్షేత్రం అవటం వల్ల అక్కడ వృత్తిపరంగా మాత్రం అక్కడ జరిగే కొన్ని మార్పులు చేర్పులు అవి మాత్రం మీకు కొంత మెంటల్ టెన్షన్ కలిగిస్తాయి. బట్ ఇక్కడ బుధ శుక్రుల యొక్క ఇది అష్టమ స్థానంలో ఏదైతే ఉందో తప్పకుండా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, జాయింట్ అకౌంట్స్, ఇంకా వడ్డీ వ్యాపారం కానీ, చిట్టీలు కానీ ఇలాంటివి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీకు మేలు కలిగించే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుడు చక్కగా అద్భుతంగా యోగిస్తారు. అదేవిధంగా చూస్తే శని కూడా షష్టమ స్థాన సంచారంలో ఉన్నారు ఈ యొక్క కన్యారాశి వారికి. సో కాబట్టి ఇక్కడ కోర్టు కేసెస్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్, వివాదపరమైన విషయాలు కావచ్చు, అనేకమైన ఆర్గ్యుమెంట్స్, సంఘర్షణపూరిత వాతావరణాలు, సమస్యలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటిని మీరు అన్నిటి కూడా జయించి బయటపడటానికి తగ్గ సత్తువని వాటి నుంచి చక్కగా మీరు బయటపడే విధంగా ప్రణాళికల్ని మీరు ఇక్కడ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సోమ, మంగళ, బుధవారంలో చంద్రుని యొక్క సంచారం కూడా మంచిగా అనుకూలంగా ఉండటం వల్ల తప్పకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఈ ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి ఈ 3 days బాగానే కనిపిస్తున్నాయి.
గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బట్ ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కన్యా రాశి వారు కించిత్ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అష్టమంలోనే రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్న కారణంగా సో కొంతవరకు ఇక్కడ ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చిన్నపాటి ఫేవర్స్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా కొన్ని ఖర్చులు కావచ్చు, ఇలాంటివి కూడా ఈ వారం మనకి హైలైటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇది గురు శుక్రవారాల్లో దీనికి సంబంధించిన ఎఫెక్ట్ని మనం క్లియర్గా గమనించవచ్చు. కాబట్టి ఈ గురు శుక్రవారాల్లో ఎనీ ఇంపార్టెంట్ వర్క్స్ ఎక్కువ టెన్షన్ పడకుండా, చివరి నిమిషం దాకా కాలయాపన చేయకుండా మీరు ఎప్పటి పని అప్పుడు చేసుకోవటం వల్ల మీరు వృత్తి ఉద్యోగాల్లో కానీ ఇంకా మిగతా విషయాల్లో కానీ ఎక్కువ మీరు మెంటల్ టెన్షన్ పడకుండా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా రవి యొక్క అష్టమ స్థాన స్థితి సంచారం మనకు కనిపిస్తున్న కారణంగా చాలా వరకు ఈ రాశి వాళ్ళు కొంతవరకు ఆరోగ్యపరంగాను, జాయింట్ అకౌంట్స్ పరంగాను, మళ్ళీ ఫైనాన్షియల్ డ్రైనేజ్ అనేది కొంచెం రవి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ బుధ శుక్రుల వల్ల మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నా రవి మళ్ళీ అక్కడ ఉండటం వల్ల డ్రైనేజ్ క్రియేట్ చేస్తున్నాడు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో. సో ఇక వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క రాశి సంచారం. సో ఈ రాశి వారికి సంబంధించి మరి రాశిలో కేతు ఉండడం, రాశ్యాధిపతి బుధుడు కూడా కొంత అష్టమ స్థానాలు ఉన్నారు. సో ఏదైనా మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులకి సంబంధించి కావచ్చు, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి కావచ్చు, ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే సో కొంతవరకు అది మీరు తప్పకుండా మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఈ సమయంలో, మీ అపీరెన్స్ కూడా ఈ సమయంలో చాలా వరకు అవసరం. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మనం ఇంకా చాలా బెస్ట్గా పెర్ఫామ్ చేయగలుగుతాం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రాశి వారికి అష్టమ రవి దోషం, సప్తమ కుజ దోషం, ఈ రెండూ కూడా మ్యారిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఎవరైతే మీ దగ్గర వాళ్ళు ఉంటారో అనవసరంగా వాళ్ళతో క్లోజ్ రిలేషన్స్ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళతో పెడముఖంగా ఉంటాం. రవి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొందరు మ్యారిటల్ లైఫ్లోనే మ్యారిటల్ సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ప్రాబ్లం. సో కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, రవి ద్వాదశ నామాలు చేసుకోవటం చాలా మంచిది. సో మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే కుజుడికి కూడా ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల మ్యారిటల్ లైఫ్లో అనవసరంగా వస్తున్న ఫైటింగ్స్ అనేవి తగ్గుతాయి. సో అలాగే మన జన్మజాతకం బాగున్నప్పటికీ గోచార ఫలితాలు మనల్ని సేవ్ చేయగలవా అనే విషయం మీద తప్పకుండా మనం ఈ సండే స్పెషల్ టాపిక్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆదివారం 10ంటికి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో కుజుడు, షష్టమంలో రాహువు ఇద్దరు యోగిస్తున్నారు. అలాగే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. సో ఈ 5 రోజులకు కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం తులారాశి వాళ్ళు చాలా బిజీగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారిక ఒత్తిడి అనేది వీళ్ళ మీద బాగా కనిపిస్తుంది. బాస్ ప్రెషర్ కావచ్చు, మీరు ఏదైతే టార్గెట్స్ రీచ్ అవ్వాలో వాటి విషయంగా డైరెక్ట్ మీ ఇమీడియట్ బాస్ ఆర్ ఇమీడియట్ హెడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల తులారాశి వారికి సంబంధించి ఇక్కడ చాలా వరకు కూడా ఈ రకమైన స్ట్రెస్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ కొన్ని ట్రావెల్స్, ప్రయాణాలు, ఫారెన్ ట్రావెల్స్ ఆర్ కొన్ని స్టేట్ టు స్టేట్ జర్నీస్ లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ముఖ్యంగా సప్తమంలో ఉన్న రవి, బుధ, శుక్రుల సంచారం ఏవి కూడా న్యాచురల్ ట్రాన్సిట్లు అనుకూలించే గ్రహాలు కాకపోవటం వల్ల వివిధమైన ఒత్తిళ్ల కారణంగా యూ లూజ్ యువర్ మ్యారిటల్ లైఫ్లో ఉన్న సౌఖ్యానికి సంబంధించి అక్కడ ఈ మ్యారిటల్ లైఫ్ సౌఖ్యాన్ని మిస్ అయ్యే ఆస్కారాలు ఈ తులారాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా తీసుకునే డెసిషన్స్ రీత్యా మెయిన్గా ఏంటంటే రవి, బుధ, శుక్రుల యొక్క ఈ యొక్క సప్తమ స్థానంలో అనుకూలత కొంచెం తక్కువ ఉండడం వల్ల మీరు తీసుకున్న కాంట్రాక్ట్స్లో కానీ బిజినెస్కి సంబంధించిన వ్యవహారాల్లో కానీ చాలా వరకు ఎక్కువ మోర్ ఎఫర్ట్ అనేది మీరు పెట్టాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సోమ, మంగళ, బుధవారాల్లో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమస్థానంలో చంద్రుడు యోగిస్తారు. చక్క 10th హౌస్ ప్రొఫెషనల్ రీత్యా ఇక్కడ మీకు చంద్రుని యొక్క సంచారం వృత్తిపరమైన విషయాల్లో కుజరాహులు అయితే షష్టమ స్థానంలో ఉండటం వల్ల తప్పకుండా మీ యొక్క అపోనెంట్స్ని, మీ యొక్క ఎనిమీస్ని
మీరు డిఫీట్ చేసుకుంటూ సమస్యలను అధిగమించుకుంటూ ఓవర్కమ్ అవుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ కొంచెం డొమెస్టికల్ గృహపరమైన విషయాలు, ప్రాపర్టీస్ కానీ గృహపరమైన విషయాల రీత్యా కానీ కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లో కానీ కొంత వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి సోమ మంగళ బుధవారాల్లో కలిగే ఆస్కారాలు ఉన్నాయి. బట్ మీరు ఎక్కువగా మీ ప్రొఫెషన్కి ఎక్కువ వాల్యూ విలువ అలాగే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల యూ లాస్ యువర్ డొమెస్టికల్ పీస్. కాబట్టి ఇక్కడ మీ డొమెస్టికల్ పీస్ని మీరు అచీవ్ చేసే టార్గెట్స్ మీద పెట్టడం వల్ల మీరు మిస్ అయ్యే ఆస్కారాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే గురు శుక్రవారాల్లో చంద్రుడు లాభస్థాన సంచారం, లాభస్థానంలో చంద్రుడు యోగిస్తారు. మనం ఇందా చెప్పుకున్నట్టుగా తప్పకుండా ఇక్కడ ఏంటంటే కంప్లీట్ చేయాల్సిన వర్క్ ప్రెషర్ లాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బిజినెస్లో ప్రాఫిట్ పరంగా ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టి కష్టపడాల్సి రావటం వల్ల సో ఇక్కడ రవి బుధ శుక్రుల యొక్క సంచారం మొత్తం సప్తమ స్థానానికి సంబంధించి క్లోజ్ రిలేషన్స్ అన్నింటినీ ఈ టైంలో పెద్ద పట్టించుకునే టైం మీ దగ్గర లేకపోవడం కానీ ఈ టైంలో మీరు పట్టించుకోకపోవటం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీని ఇంపాక్ట్ మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఏదైనా వివాహ సంబంధం చూద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు కాదులే, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాము, ఇప్పుడు అంటే ప్రజెంట్ పొజిషన్లో కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు కొంచెం తక్కువగా ఉండటం వల్ల కొంచెం దాన్ని వాయిదా వేసే ఆస్కారాలు మీ మనసులో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి చూస్తే కేతు యొక్క సంచారం 10 స్థానంలో ఉంది. ఆల్రెడీ చంద్రుడు కూడా 10 స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ఈ తులారాశి వారికి సంబంధించి మాత్రం వారాంతానికి సో కొన్ని ఖర్చులు ఎక్స్పెన్సెస్ అనేవి త్రూ బిజినెస్ వల్ల కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, త్రూ మ్యారిటల్ లైఫ్, స్పౌజ్ హెల్త్ విషయంలో కానీ ఆర్ మీకు దగ్గర వాళ్ళ విషయంలో కానీ కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వారాంతానికి సంబంధించి మాత్రం కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్ అనేది కూడా కనిపిస్తుంది. మధ్యలో ఏది తెలియకుండానే కొంచెం డిస్టర్బ్ అయ్యి వేళకాని వేళల్లో మళ్ళీ నిద్ర లేవటం మధ్యలో, సో ఇలాంటివి ఎక్కువగా తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి సంబంధించి రవి బుధ శుక్రుల యొక్క ఇతి ఏదైతే ఉందో సప్తమ స్థానంలో, అది తప్పించి మిగతా ఆల్ ఆస్పెక్ట్స్ ఓకే, పెద్ద ఇబ్బంది పెట్టే విషయాలు కాదు. కానీ సో ఒకటి శ్రీకృష్ణుని ఆరాధన, చక్కగా శ్రీకృష్ణుని ఆరాధన ఎక్కువ చేసుకోవటం వల్ల, అలాగే మీ క్లోజ్ రిలేషన్స్ని ఈ టైంలో మరీ అసలు పట్టించుకోనంతగా మీరు అవాయిడ్ చేసేసేయటం, ఒక్కసారిగా అవాయిడ్ చేయటం వల్ల చాలా వరకు కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. సో కాబట్టి ఇలాంటివి కొంచెం పర్టికులర్గా మీరు గమనించి, సో కొంచెం పనిలో ఉన్నాను మళ్ళీ మాట్లాడదాం, కొంచెం అర్జెంట్ వర్క్ అని కొంచెం సంజాయిషి చెప్పుకుని తర్వాత మీ వర్క్లో దిగడం మంచిది. సో ఇలాంటివి తప్పకుండా తులారాశి వాళ్ళకి ఇవే న్యాచురల్ రెమెడీస్గా కూడా చాలా వరకు పనిచేస్తాయి. కృష్ణుని ఆరాధన మాత్రం తప్పకుండా మీకు చాలా మంచి ఇంపాక్ట్ అనేది కలుగజేస్తుంది. సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి మెయిన్గా మనం చూసినప్పుడు ఏదైతే గురువు గారి యొక్క సంచారం కూడా మారిందో, మరి అష్టమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం కూడా మారింది కాబట్టి క్రమక్రమంగా వ్యాపారంలో కానీ, సో మ్యారిటల్ లైఫ్లో కానీ, ఇన్లాస్ విషయంలో కానీ, సో మీరు తీసుకునే డెసిషన్స్లో కొన్ని కొత్తగా వచ్చే మార్పుల విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం మాత్రం మనకి కనిపిస్తుంది. సో అలాగే జన్మజాతకంలో మరి జన్మజాతకం ఎలా ఉన్నా గోచార ఫలితాలు మనల్ని ఎంతవరకు సేవ్ చేయగలవు అనేది ఆ టాపిక్ మీద ఈ సండే స్పెషల్ టాపిక్ ఆదివారం 10ంటికి మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి సో ఆ వీడియో కూడా చూడొచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసినప్పుడు వీరికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శనివారాలు 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాల్లోనూ, లవ్ లైఫ్ పరమైన విషయాల్లోనూ, సో అలాగే వీటి విషయాల్లో సంతానపరంగా ఏర్పడుతున్న అనేకమైన కమ్యూనికేషన్ రిలేటెడ్గా ఏర్పడుతున్న ఇన్వెస్ట్మెంట్స్లో కమ్యూనికేషన్ రిలేటెడ్గా, సంతానపరమైన విషయాల్లో కమ్యూనికేషన్ రిలేటెడ్గా ఏర్పడుతున్న అనేకమైన చిక్కులు, సమస్యలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఉపశమనం అనేది ఈ వారం నుంచి కలగడం మనం గమనించవచ్చు. ఏదైతే ఈ రాశికి సంబంధించి మరి కుజబుధుల యొక్క యుతి గత మాసం అంతా ఉండటం వల్ల సో ఇక్కడ మీరు పెట్టుకున్న ప్రాఫిట్స్
విషయమై ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైతే ఉందో దానికి సరైన కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చే ఇబ్బందులు కావచ్చు, దానివల్ల వచ్చే డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఇవి చాలా వరకు ఈ వారం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి చూస్తే కనుక అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభం ఇక్కడ మనం చూసినట్టయితే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే బుధుడు కూడా షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో వీరికి ఆరోగ్యపరమైన విషయాల్లో వారం ప్రారంభం ఓ చిన్నపాటి కనసం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వారం ప్రారంభంలో మాత్రం తప్పకుండా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది అవసరంగా కనిపిస్తుంది. సో సమ్ టెన్స్డ్ మైండ్ అనేది కూడా వారం ప్రారంభం వీళ్ళకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఎలివేషన్ ఏదంటే కోర్టు కేసెస్ కావచ్చు, కొన్ని కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, కొన్ని లీగల్ ఇష్యూస్ కావచ్చు, వ్యాపారం, లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొన్ని ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ వీరు ఓవర్కమ్ అయ్యి రావాల్సిన అవసరం ఈ వారం వీరికి ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. ఏదైతే సోమ మంగళ బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో అలాగే దూర ప్రయాణాలు కావచ్చు, కొన్ని లాంగ్ జర్నీస్ అనేవి ఈ వారం ప్రారంభం వీళ్ళకి కనిపిస్తున్నాయి. బట్ ఈ షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీ, బట్ ఈ జర్నీస్ వల్ల మాత్రం వీళ్ళకి కొంతవరకు మానసికంగా ఒక స్ట్రెస్, అన్కంఫర్ట్ అనేది మాత్రం వీరికి కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ విధమైన విషయాల్లో వీరు ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సోమ మంగళ బుధవారాల్లో కొంచెం స్ట్రెస్ కొంచెం ఎక్కువగా పని, లాంగ్ జర్నీ చేసినంత శ్రమ కనిపిస్తుంది. కొంచెం రిలేటివ్స్, సిబ్లింగ్స్, తోబుట్టువులు, రిలేటివ్స్, దగ్గర వారి వల్ల వీళ్ళ కంఫర్ట్ అనేది దెబ్బగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి. గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే మిత్రక్షేత్రంలో చంద్రుడు దశమంలో యోగిస్తాడు, రవి కూడా భాగ్యస్థానంలో ఉన్నారు, షష్టమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి దశమంలో చంద్రుడు యోగించడం, రవి కూడా షష్టమ స్థానంలో యోగిస్తారు. కాబట్టి డెఫినెట్గా ఈ టైంలో సర్వీస్ ఓరియంటెడ్గా మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఆగిపోయినా ఉంటే తప్పకుండా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ప్రొఫెషనల్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో ఈ డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో ఉద్యోగ పరంగా మీకు ఎదురవుతున్న ఏమైనా సమస్యలు, ఎనిమిక్ మ్యాటర్స్, శత్రు పీడకి సంబంధించిన విషయాల్లో తప్పకుండా వాటికి సంబంధించి మీరు వాటిని ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఈ వారం తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి సంబంధించి. అదేవిధంగా అద్భుతంగా గురుని యొక్క సంచారం కూడా ఈ రాశికి ముఖ్యంగా ఫేవరబుల్గా 7th హౌస్లోకి రావడం, క్రమక్రమంగా వ్యాపారంలోను, బిజినెస్లోను, ఆరోగ్యంలోను, ప్రతి విషయంలోనూ ఈ యొక్క చేంజెస్ అనేవి వృశ్చిక రాశి వారికి ఇక్కడ నెమ్మదిగా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి చూస్తే చంద్రుని యొక్క లాభస్థాన సంచారం, లాభస్థానంలో కేతువు యోగిస్తారు, చంద్రుడు యోగిస్తారు, బుధుడు ఆల్రెడీ అక్కడ షష్టమ స్థానంలో ఉన్నాడు. మీ బుద్ధి బలంతో తప్పకుండా ఇక్కడ మీరు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, వస్తున్న చేంజెస్, నడుస్తున్న కాల పరిస్థితి, ఇది ఏదైతే ఉందో మీకు వచ్చే ప్రతి ప్రాబ్లంని మీరు సార్ట్ అవుట్ చేసుకుంటూ లాభపడుతూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం మాత్రం ఇది తప్పకుండా వ్యాపారానికి సంబంధించి, కాంట్రాక్ట్స్కి సంబంధించి కళత్రకారకుడైన శుక్రుడు షష్టమ స్థానంలో ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లోనూ, అదే కళత్ర సౌఖ్యానికి సంబంధించి కొంచెం వెన్నునొప్పి లాంటివి వీళ్ళని వెంటాడే ఆస్కారాలు, కళత్ర సౌఖ్యం కొంచెం తగ్గే ఆస్కారాలు వీటి విషయంలో కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వారికి తప్పకుండా అర్ధాష్టమ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామిని ప్రతి శనివారం దర్శించుకోవడం, కళత్రకారకుడైన శుక్రుడు షష్టమంలో ఉండటం వల్ల లక్ష్మీదేవి ఆరాధన ప్రతి శుక్రవారం కనుక మీరు చేసుకున్నట్టయితే మల్లెపూల మాలతో లక్ష్మీదేవికి చక్కగా అలంకరించుకుని లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటూ ఉండటం వల్ల వృశ్చిక రాశి వారికి ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ వీరికి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. క్రమక్రమంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే వాళ్ళకి మంచి సంబంధాలు అనేవి వీళ్ళకి వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే జన్మజాతకం బాగోకున్నా బాగున్నా మరి గోచార ఫలితాలు ఎంతవరకు మనల్ని సేవ్ చేయగలవు అనే విషయం మీద స్పెషల్ టాపిక్ మనం ఆదివారం 10ంటికి అప్లోడ్ చేసుకునే వీడియోలో చెప్పుకుంటున్నాం. ఆ వీడియో కూడా చూడొచ్చు. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి సంబంధించి తృతీయంలో శని, తృతీయంలో
రాహు ఈ రాశికి తృతీయంలో శని, అదేవిధంగా పంచమంలో శుక్రుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి మనకి కనిపిస్తుంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి ఈ రాశికి ఆదివారం, శనివారం 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. క్రమక్రమంగా వారం ప్రారంభం నుంచి ధనుసు రాశి వారికి కొంచెం హెక్టిక్ వర్క్ అనేది కొంచెం ఎక్కువయ్యే ఆస్కారాలు వీరికి కనిపిస్తున్నాయి. మీరు చాలా బిజీగా కొన్ని పరిణామాలు ఇక్కడ మిమ్మల్ని బిజీ చేయడానికి చాలా పరిణామాలు కొంచెం మారే అవకాశం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే రాశ్యాధిపతి గురుడు షష్టమ స్థానంలోకి ప్రవేశించడం జరిగిందో, సో అలాగే ఈ వారం కూడా అష్టమ స్థానం మీదుగా మళ్ళీ చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల సో మీరు చాలా బిజీగా ఉండటం వల్ల ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు తప్పకుండా అది చాలా వరకు కూడా సో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలరా లేరా, మనము కలవగలమా లేదా, ఇలాంటివి ఎక్కువ ఆలోచించుకుని మాట ఇవ్వడం అనేది మంచిది. సో ఇక్కడ వారం ప్రారంభమే చంద్రుడు సప్తమ స్థానం నుంచి సంచారంలో ఉంటాం. ఈ రాశి వారికి మనం చూస్తే కనుక ముఖ్యంగా బుధుడు నీచపడి వక్రించి గత 2 నెలలుగా అంత అనుకూలత ప్రొఫెషన్ పరంగా కానీ వ్యాపారం పరంగా కానీ అనుకూలతలు అనేది వీళ్ళకి చాలా తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి వీటి విషయంలో చాలా కూడా ఆచితూచుకొని వీళ్ళు ముందుకు అడుగు వేయడం అనేది ధనుసు రాశి వారికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్నటి వరకు కూడా కుజబుధుల యొక్క ఇతి వీళ్ళకి చతుర్థ స్థానంలో కుజబుధుల యొక్క ఇతి నడవటం. సో ఇక్కడ ఈ ఇద్దరి యొక్క యుతి ఏదైతే ఉందో ప్రాపర్టీస్ పరంగా, గృహం పరంగా, వెహికల్స్ పరంగా, సో అలాగే కొన్ని విషయాల్లో ర్యాష్ కమ్యూనికేషన్ వల్ల సో సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఈ కుజబుధుల యొక్క యుతి వల్ల జరగటం. ఇప్పుడు నెమ్మదిగా ఈ వారం నుంచి ఈ యొక్క యుతి అయిపోవటం వల్ల బుధుడు కూడా పంచమంలోకి వచ్చినప్పటికీ అది శత్రుక్షేత్రం అయ్యింది. సో ఇక్కడ దశమ స్థానంలో వీరు అంటే ఉద్యోగ ప్రొఫెషన్ రీత్యా వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, వీరు రీచ్ అవుదాం అనుకున్న గోల్స్, వీటన్నిటి విషయంలో కూడా శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం నడవటం వల్ల కొంత టఫ్నెస్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో మీరు చూపించే క్రియేటివిటీ అండ్ మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు కూడా ఈ టైంలో, ఎందుకంటే ప్రొఫెషనల్ రీత్యా కొంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ నడుస్తుంది వ్యాపారం రీత్యా కూడా. సో కాబట్టి ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ హౌస్లో రవి కానీ బుధుడు కానీ అంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి సో మీరు మీ ఎఫర్ట్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి, మీ క్రియేటివిటీ మీరు చూపించుకుంటూ ముందుకు వెళ్ళండి. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మాత్రం ఈ టైంలో నేను ఇంత టార్గెట్ రీచ్ అవ్వగలను అని మీరు పెట్టుకోవడం తప్పులేదు. బట్ అక్కడ పరిస్థితులు చూస్తే ఏంటంటే అన్ని కొంత శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం ఉండటం వల్ల మనకి సాఫీగా పని జరిగిపోతూ ఉంటే మనకు వచ్చే అవుట్పుట్ కూడా సాఫీగా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు వీడితో డిస్కషన్ పెట్టాలా, వీడు ఏమంటాడు ఇప్పుడు, అలాగా ప్రతిదీ కూడా ఏంటంటే కొంత అన్కంఫర్ట్ స్టేజ్ని అన్కంఫర్ట్ పీపుల్ని మీరు దాటుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి కొంత ఈ విషయంలో కేర్ తీసుకుంటే సరిపోతుంది. సోమ, మంగళ, బుధవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక వెల్త్ పరంగా సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి కుటుంబం పరంగా, సో మీ రిలేటివ్స్కి సంబంధించి కావచ్చు, దగ్గర వారికి సంబంధించి కావచ్చు, సో సమ్ షార్ట్ జర్నీస్కి కావచ్చు, కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి ఈ సోమ, మంగళ, బుధవారాల్లో 3 రోజుల్లో కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంతవరకు ఈ 3 days కొంత ఎక్కువ మెంటల్ టెన్షన్ ఉంటుంది. కాబట్టి యాంగ్జైటీకి సంబంధించి కొంచెం ఎక్కువ మీరు ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి టెన్షన్ పడటం వల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఆ టెన్షన్ పడడానికి వచ్చే సమస్యలు ఏ విషయంలో మీకు టెన్షన్ వస్తుంది, సో ఏదైనా ఇన్కంప్లీట్ వర్క్ అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసి అప్పుడు మీరు మేలుకుంటే అప్పుడు టెన్షన్ వస్తుంది. కాబట్టి టెన్షన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఈ సోమ, మంగళ, బుధవారాల్లో 3 రోజులు కూడా టెన్షన్ మీరు హోల్డ్లో పెట్టుకొని సో కొంతవరకు ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ ఈ 3 days కొంచెం హెల్త్ కాన్షియస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి మీరు మీ యొక్క దగ్గర వాళ్ళకి రిలేటివ్స్కు అండ్ సిబ్లింగ్స్ మీ తోబుట్టువులకి సంబంధించి కొన్ని ఖర్చులు అనేవి ఈ 3 రోజులు కూడా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో గురు శుక్రవారాల్లో కూడా చంద్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం కూడా మనకు కనిపిస్తుంది. భాగ్యాధిపతి మళ్ళీ సేమ్ రవి ఉచ్చ స్థితిలో పంచమ స్థానంలో ఉన్నారు.
సో కాబట్టి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకున్నా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లు రీచ్ రావాల్సిన దానికిను మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి చాలా వైరుధ్యం ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఈ సమయంలో. బట్ శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఉండటం వల్ల ఇవి కొంత మిక్స్డ్ రిజల్ట్స్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో మరీ ఓవర్ స్ట్రకింగ్ పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అస్సలు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అంతగా రీచ్ అవ్వకపోవటం ఏమి ఉండదు. కానీ బట్ న్యూట్రల్గా సంతానానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి న్యూట్రల్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క దశమస్థాన సంచారం, దశమస్థానంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. బట్ గత 7 నెలలుగా కేతు మానసికంగా ఇబ్బంది పెట్టల ప్రొఫెషన్ పరమైన విషయాల్లో. సో చాలా వరకు కూడా ప్రొఫెషన్ పరంగా ఎదురవుతున్న అనేకమైన పరిస్థితుల్ని మీరు ఎంతో మానసిక క్షోభతో దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే కేతు ఈజ్ ద డిటాచ్మెంట్ ప్లానెట్. ఎప్పుడైతే 10th హౌస్లో కూర్చున్నారో ప్రొఫెషన్ రీత్యా మీరు తీసుకునే డెసిషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడు కూడా. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ బుధుడు కూడా అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి సో ఇది నా వల్ల కాదేమో, నా వల్ల చేయలేనేమో అనుకునే పరిణామాలు, అలాంటి పరిస్థితులు మీ యొక్క ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మీరు కొంత సంయమనాన్ని, స్థితప్రజ్ఞతని కోల్పోకుండా చక్కగా మీరు మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తే డెఫినెట్గా కొంతవరకు మీకు వచ్చే కాలంలో కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ మారుతాయి. బట్ డోంట్ యూ గివ్ అప్. డెఫినెట్లీ మీరు చక్కగా ఆ పని నేను చేయగలననే స్ట్రెంగ్త్తో ఉండి తప్పకుండా ఆ కేతు దశమస్థానంలో ఉన్న కేతు మీకు మంచి ఫోకస్ ఇస్తారు. చేయగలను అనే నమ్మకాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళండి. మీరు చేసే సర్వీస్లో తప్పకుండా మీరు మంచి అవుట్పుట్ అనేది సాధించగలుగుతారు, దానిలో నో డౌట్. సో అదేవిధంగా ఇక మనం జన్మ జాతకం ఎలా ఉన్నా మరి గోచార ఫలితాలు మనల్ని సేవ్ చేయగలవా అనే విషయం మీద మనం ఈ వారం సండే స్పెషల్ టాపిక్ 10ంటికి మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశికి తృతీయంలో కుజుడు, తృతీయంలో రాహు, చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురుడు. మొత్తంగా 3, 4, 5 స్థానాల్లో ఉన్న ఈ యొక్క 5 గ్రహాలు కూడా అద్భుతంగా మకర రాశి వారికి యోగిస్తూ ఉన్నాయి. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు చంద్రబలం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి ముఖ్యంగా ఏదైతే గత మాసం వరకు కూడా కుజబుధుల యొక్క యుతి ఏర్పడి ఇక్కడ తృతీయ స్థాన సంచారంలో ఉండటం, సో కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ వల్ల కొన్ని అపార్థాలు, కొన్ని రిలేటివ్స్కి సంబంధించి ముఖ్యంగా కొన్ని చిన్నపాటి డిస్టర్బెన్సెస్ లాంటివి కుజబుధుల యొక్క యుతి వల్ల ఏర్పడటం ముఖ్యంగా గమనించి ఉండొచ్చు. ఇది మీ కమ్యూనికేషన్ ప్రభావితం చేయటం వల్ల కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా వరకు కూడా ఈ యొక్క యుతి అనేది చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది కలిగించి ఉండొచ్చు. బట్ ఈ వారం నుంచి ఏదైతే మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు కుజబుధుల యొక్క యుతి అయిపోవటం, బుధుడు కూడా చతుర్థ స్థానంలోకి రావటం, ముఖ్యంగా ఇక్కడ షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. షష్టమంలో చంద్రుడు ఉన్నారు, షష్టమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే బుధుడు కూడా అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం శుక్రుడితో కలిసి ఉంది ఇక్కడ. సో కాబట్టి చాలా వరకు కూడా మీ యొక్క మానసిక ప్రశాంతత, ఇన్నర్ పీస్కి సంబంధించి మీ సౌఖ్యానికి, మీ సుఖానికి సంబంధించిన విషయాల మీద మీరు చాలా వరకు కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా చంద్రుని యొక్క ఈ స్థాన సంచారం 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో పరాక్రమ ఇక్కడ షష్టమ స్థానంలో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన వృద్ధికి, శత్రు విజయానికి సో ఈ వారం ప్రారంభం చాలా వరకు కూడా మంచి పాజిటివ్నెస్తో మీకు ఇక్కడ మొదలవడం అనేది గమనించవచ్చు. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తారు. చక్కగా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, అలాగే మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కాంట్రాక్ట్ అండ్ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు సోమ, మంగళ, బుధవారాల్లో కూడా కనిపిస్తున్నాయి. సో ఎంతైనా మకర రాశి వారికి మాత్రం కొంతవరకు ఇంటికి సంబంధించిన విషయాల్లో, కుటుంబ పరంగా మీరు ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో పర్సనల్గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటం వల్ల మాత్రం చిన్నపాటి ప్రెషర్ అనేది ఏళ్ళనాటి శని ఎండింగ్లో కనిపిస్తూ ఉన్న మాట మాత్రం వాస్తవం. సో దీనికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. సో ఏదైనా కూడా జీవిత భాగస్వామి వీళ్ళని అర్థం చేసుకునే తీరులోనే
వీళ్ళ స్ట్రెస్ కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ ఆధారపడి ఉంటాయి. సో అలాగే గురు శుక్రవారాల్లో ముఖ్యంగా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం ఇక్కడ చూసినట్టయితే కనుక రవి యొక్క సంచారం కూడా ఈ రాశికి అర్ధాష్టమంలో ఉంది. సో గురు శుక్రవారాల్లోనూ ఏదైతే రవి యొక్క సంచారం అర్ధాష్టమంలో జరుగుతూ ఉందో తల్లిగారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కావచ్చు, కుటుంబంలోని వ్యక్తులకి సంబంధించి కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కావచ్చు, డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ వారం రవి ఇచ్చే ప్రెషరు రవి ఇచ్చే ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది. కానీ బుధ శుక్రులు కూడా అర్ధాష్టమంలో ఉంటాం, ఇద్దరు కూడా అర్ధాష్టమంలో యోగిస్తారు కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ ఈ రెండింటి విషయాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ గురు శుక్రవారాల్లో మాత్రం వాహనాలు నడిపే విషయంలో ఏంటి, ప్రాపర్టీ సేల్స్ అండ్ పర్చేజ్ విషయంలో ఏంటి, మదర్ హెల్త్ అంటే డొమెస్టికల్ అట్మాస్ఫియర్ విషయంలో కొంత స్ట్రెస్ అనేది మాత్రం కనిపిస్తుంది. కాబట్టి ఈ గురు శుక్రవారాల్లో ఈ విషయాల్లో మాత్రం కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. ఈ విషయాలకి సంబంధించి కొంచెం మెంటల్ టెన్స్ ఫీలింగ్ అనేది మాత్రం వీరికి కనిపిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ పరంగా అవుతున్న ఖర్చుల విషయంలోనూ, కుటుంబపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లోనూ, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి గురు శుక్రవారాల్లో ఈ ఏళ్ళనాటి శని ఎండింగ్లో చిన్న స్ట్రెస్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. సో వారాంతానికి మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా భాగ్యంలో కేతు ఉన్నారు అండ్ బుధుడు కూడా అర్ధాష్టమ స్థానంలో ఉన్నారు ఈ రాశికి సంబంధించి. సో ఇక్కడ ఎక్కువ వీరికి మోర్ స్పిరిచువాలిటీ అనేది ఎక్కువ అవడం గమనించవచ్చు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్ ఈ రెండు విషయాల్లో మాత్రం ఏదైనా సమ్ డిసాటిస్ఫాక్షన్ ఫీలింగ్స్ ఉంటే మాత్రం తప్పకుండా క్రమక్రమంగా అవి మెరుగవుతాయి. సో కాబట్టి ఈ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హైయర్ ఎడ్యుకేషన్, సేమ్ ఫారెన్ ట్రావెల్స్ గురించి కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలరు. పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మారడం తప్పకుండా ఇక్కడ మీకు యోగించే అంశం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నుంచి మీ యొక్క ప్రాస్పెక్టివ్ అనేది మారే ఆస్కారాలు ఉన్నాయి. సో మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని, అర్ధాష్టమంలో రవి రెండు కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ తప్పకుండా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం. సో అలాగే అర్ధాష్టమంలో రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శివాలయం దర్శనం చేసుకోవటం వల్ల కుటుంబ పరంగానే వీళ్ళకి ఎక్కువ ప్రెషర్ కనిపిస్తుంది. కుటుంబ పరంగా గృహ పరిస్థితులు, కుటుంబ పరంగానే వీళ్ళకి చిన్నపాటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు రెమెడీస్ చేసుకోవటం వల్ల చాలా వరకు వీళ్ళకి ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా మన జాతక చక్రం ఎలా ఉన్నప్పటికీ గోచార ఫలితాలు మనల్ని సేవ్ చేయగలుగుతాయా? సో ఈ టాపిక్ మీద తప్పకుండా ఈ విషయం మీద మనం సండే స్పెషల్ టాపిక్లో మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఆదివారం 10ంటికి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర కాబట్టి 5 రోజులు కూడా ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి ఈ క్రిత వారం వరకు కూడా మనం చూస్తే ఏంటంటే గత మాసం అండ్ ఈ వారం ప్రారంభం మొదలు వెనకాలంతా చూస్తే కనుక కుజబుధుల యొక్క యుతి ఈ రాశికి మేజర్గా ఏంటంటే వాక్ స్థానంలోనే ఏర్పడటం వల్ల కొంచెం ర్యాష్నెస్ ఇన్ యువర్ కమ్యూనికేషన్, బుధ కుజుల యొక్క యుతి ఉండటం వల్ల సో దీనివల్ల ర్యాష్నెస్ ఇన్ కమ్యూనికేషన్ వల్ల మీ మాటను తప్పుగా అర్థం చేసుకునే ఆస్కారాలు చాలా వరకు ఉంటాయి. సో క్రమక్రమంగా ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు ఈ బుధ కుజుల యొక్క యుతి ఏదైతే అయిపోయిందో తప్పకుండా ఈ కమ్యూనికేషనల్ ర్యాష్నెస్గా వచ్చే విషయంలో ఏదైతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో యువర్ స్పీచ్ని కొంచెం తప్పుగా అర్థం చేసుకున్న విషయాలు ఇవి కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. దీనివల్ల కుటుంబంలోనే చిన్నపాటి ప్రాబ్లమ్స్ రావటం. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా బుధుడు నీచలో ఉండి కుజుడితో ఉండటం వల్ల ఏర్పడ్డాయి. సో ఇది కొంతవరకు రాంగ్ కమ్యూనికేషన్ వల్ల ఎక్కువ స్పెండింగ్ చేయటం, సో ఇలాంటి ఎఫెక్ట్స్ కొంచెం తగ్గుతాయి ఈ వారం నుంచి. అదేవిధంగా పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాయి వారం. సో అలా పంచమ స్థానంలో చంద్రుడు, అలాగే తృతీయంలో బుధుడు. సో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో పెద్ద అనుకూలతలు ఏమి ప్రజెంట్ కనిపించట్లా. ఈ వారం ప్రారంభం మీరు చూపించే క్రియేటివిటీ, మీరు చేసే పని ఏదవుతుందో ఉందో అది మీకు నచ్చుతుంది. కానీ అది ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మీరు చేసిన పని మీకు బాగుంది అనిపించుకున్న అది ఎదుటి వాళ్ళకి బాగుంది అనిపించే ఆస్కారాలు చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఎదుటి వాళ్ళ మెప్పు మనకు అక్కర్లేదు. ఎదుటి వాళ్ళు మనం చేసిన వర్క్ని అప్రిషియేట్ చేసినా చేయకపోయినా మన ఎఫర్ట్ మనం పెట్టామని ముందుకు వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎందుకంటే బుధుడు కూడా ఇక్కడ
మెయిన్గా ఏంటంటే ఈ రాశికి శత్రుక్షేత్రంలోనే కుజుడింట్లోనే ఉంటూ ఉన్నారు బుధుడు. సో కాబట్టి ఈ విధమైన ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ వారం ప్రారంభం మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే కొన్ని షార్ట్ జర్నీస్ రీత్యా కావచ్చు, రిలేటివ్స్ రీత్యా కావచ్చు, సిబ్లింగ్స్ రీత్యా కావచ్చు, కొన్ని ఖర్చులు కూడా ఎలివేటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం కేర్గా ఉండాలి. సో ఎక్కువ ఆలోచనలు, చేసిన పని మళ్ళీ చేయాలి అనిపించే రకంగా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటాం, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వారికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. ఓన్ హౌస్లో ఉండటం వల్ల సో ఎనీ హెల్త్ ఇష్యూస్ అంటే చిన్నపాటివి ఏమన్నా ఉంటే ఆ వారంలో వచ్చినవి అవి ఓవర్కమ్ అవ్వగలగటం తప్పకుండా ఈ 3 రోజులకు కూడా. సో కాంపిటీటర్స్కి సంబంధించిన విషయాలు కానీ, ఎనిమీస్ మ్యాటర్ కానీ, శత్రువులకి సంబంధించి ఎనీ ప్రాబ్లమ్స్ ఈ 3 రోజుల్లో ఏమన్నా ఎరవైనా వాటిని మీరు సార్ట్అవుట్ చేసుకుని బయటపడే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి చంద్రుడి యొక్క సప్తమ స్థాన సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తారు. సో అలాగే మిత్రక్షేత్రంలో ఉన్నారు. అలాగే సప్తమాధిపతి కూడా ఈ రాశికి తృతీయంలో ఉన్నారు, కుంభరాశికి. సో కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్, మీ స్పౌస్ ఎవరైతే ఉంటారో మంచి ఎఫర్ట్స్తో, మంచి విల్ పవర్తో ముందు అడుగు వేయటం వల్ల ఇది ఈ యొక్క గోచారం మీ యొక్క స్పౌస్, మీ యొక్క జీవిత భాగస్వామి కూడా అనుకూలించే విషయం. వ్యాపారంలో కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో, మీరు చూపించే విల్ పవర్ ఏదైతే ఉందో, పరాక్రమ స్థానంలో ఉన్న రవి వల్ల హెల్త్, వెల్త్ రెండు కూడా ఇంప్రూవ్ అవటం మనం గమనించవచ్చు. బట్ ఇక్కడ అంతేనా కూడా ఈ రాశికి మరి శత్రుగ్రహం అవటం వల్ల శనికి సంబంధించి ఈ విషయంలో మాత్రం సో కొంతవరకు ఆరోగ్యపరమైన, మానసికపరమైన ఒత్తిళ్లు మాత్రం చాలా వరకు కూడా కంటిన్యూగా ఈ వారం ఉంటా ఉంటుంది. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క అష్టమ స్థాన సంచారం, అష్టమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు ఈ రాశికి. కొన్ని మానసిక భయాలు, కొన్ని తెలియని అపోహలు ఈ రాశి వారికి సంబంధించి కేతు అష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి కుజుడి ఆస్పెక్ట్ కూడా కేతువు మీద ఉంటూ ఉంది. కాబట్టి ఇది జాయింట్ అకౌంట్స్కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్లో వచ్చే డిస్టర్బెన్స్కి సంబంధించి కొంచెం ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, యువర్ జాయింట్ అకౌంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్లో ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి వీటి విషయం అయ్యే కొంచెం మెంటల్ టెన్స్ అనేది మీకు వారాంతంలో కలిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయం మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఈ రాశి వారికి సంబంధించి బేసిక్గా మరి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక కుజకేతువుల యొక్క ఇంపాక్ట్ బాగా కనిపిస్తుంది, ద్వితీయంలోనూ అష్టమ స్థానంలోనూ. సో తప్పకుండా ఫ్యామిలీ పరంగా అండ్ వెల్త్ పరంగా ఎదురవుతున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఉన్న అప్ అండ్ డౌన్స్, వీటికి ప్రతి మంగళవారం జంటనాగులో ఉన్న చోట చక్కగా పాలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం చాలా మంచిది. అలాగే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శని భగవానుడి నీలాంజన సమాభాసం నిత్యం చదువుకోవటం, శనికి కూడా చక్కగా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం, ఇలాంటి రెమెడీస్ చేసుకోవటం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో అదేవిధంగా మరి మన జాతక చక్రం ఎలా ఉన్నా ఈ గోచార ఫలితాలు మనల్ని సేవ్ చేయగలుగుతాయా అనే విషయం మీద ఈ సండే స్పెషల్ టాపిక్ ఆదివారం 10ంటికి మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి ఇక్కడ మనం చూస్తే కనుక ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. ఏదైతే మీన రాశి వారికి సంబంధించి గత వారం వరకు కూడా ఈ వారం నుంచి కుజబుధుల యొక్క యుతి అనే ఈ యుతి ఏదైతే ఎండ్ అవుతుందని మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నామో, గత వారం వరకు కూడా కుజబుధుల యొక్క యుతి ఎక్కువ రాశిలోనే ఉండటం వల్ల చాలా వరకు జీవిత భాగస్వామి నుంచి అలాగే కుటుంబం నుంచి వచ్చే అనేకమైన ఒత్తిళ్ళకి సంబంధించి మీ కమ్యూనికేషన్ ద్వారా వచ్చే అనేకమైన అపార్థాలు, అపోహలు, సో వీటికి సంబంధించి చాలా ఇంపాక్ట్ చూపించి ఉండొచ్చు. ఇదే ఎక్కువగా మిమ్మల్ని స్ట్రెస్కి గురి చేసిన విషయం. బుధుడు నీచిపడిపోయి కుజుడితో కలిసి అక్కడ ఉంటాం, ముఖ్యంగా రాశిలో ఏం చెయ్యాలి అని ఒక ఫ్రస్ట్రేషన్తో కూడిన అగ్రెసివ్నెస్. సో ఇలాంటి ఆలోచనలు కొంచెం తగ్గుముఖం పడడం అనేది ఈ వారం నుంచి గమనించదగిన విషయం. సో ఇక్కడ
మెయిన్ ఈ వారం చతుర్థ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, అలాగే బుధుడు కూడా ఇక్కడ వీళ్ళకి ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. ఎనీవే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక విధమైన ఎమోషన్, ఫ్యామిలీ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ రీత్యా, గృహపరమైన విషయాల రీత్యా వీళ్ళకి ఒక ఎమోషన్ ఫీలింగ్స్ అనేది ఎక్కువ కలిగే ఆస్కారాలు మీన రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా రవి బుధ శుక్రుల యొక్క యుతి ద్వితీయ స్థాన సంచారంలో ఉంటాం. కొంత ఫ్యామిలీ పరంగా ఏర్పడుతున్న చిన్న సమస్యలు, లేకపోతే ఫైనాన్షియల్ డ్రైనెస్, వీటికి సంబంధించి కొంచెం ఎమోషన్ అవటం అనేది మనం గమనించదగిన విషయం. బట్ ఇక్కడ రవి ఇంపాక్ట్ నెగిటివ్గా ఉన్న బుధ శుక్రులు ఇద్దరు ద్వితీయ స్థాన సంచారంలో యోగిస్తారు కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో మళ్ళీ ఇక్కడ న్యూట్రల్ రిజల్ట్స్ ఉంటాయి. సో బుధుడు ద్వితీయంలో యోగిస్తారు, శుక్రుడు ద్వితీయంలో యోగిస్తారు కాబట్టి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ మళ్ళీ మనం మాటల ద్వారానే, మాటలు త్రూ ఓన్లీ యువర్ స్పీచ్, త్రూ యువర్ మాటలు, సో వీటి వల్ల మీకు అవ్వాల్సిన పని చాకచక్యంగా చక్కబెట్టే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో వీటి వల్ల బుధ శుక్రుల యొక్క ఇది ఆర్థిక పరంగా మీకు కొంత ఫేవరబుల్ రిజల్ట్స్ని ఫైనాన్షియల్ అండ్ మనీ పరంగా ఇస్తూ ఉంది. సోమ మంగళ బుధవారంలో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అదేవిధంగా ఈ రాశికి చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్ రీచ్, నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇక్కడ అవుతున్న ఖర్చులు ఏంటి, నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇక్కడ అవుతున్న లాస్ ఏంటి, ఎందుకు నేను ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా అది కన్వర్టెడ్ ఇంటూ నాట్ గెయిన్, ఎందుకు అది నాకు ప్రాఫిట్గా మారట్లా, ఎందుకు నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నా, ఎందుకు నాకు అంత గుర్తింపు రావట్లా, ఇలాంటివి సోమ మంగళ బుధవారాల్లో ఈ 3 రోజుల్లో మీకు ఒక మానసికపరమైన ఆలోచనలు కలుగజేసే ఆస్కారాలు ఉన్నాయి. సో మీ క్రియేటివిటీ మీకు నచ్చచ్చు, కానీ మీ క్రియేటివిటీ మీరు చేసిన పని మీకు నచ్చిన ఎదుటి వాళ్ళకి మెప్పు పొందే ఆస్కారాల విషయంలో తక్కువ ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. సేమ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా అంతే, సంతానపరమైన విషయాల్లో కూడా అంతే. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా అది మిత్రక్షేత్రం అయింది, షష్టమంలో చంద్రుడు యోగిస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం మనకి ఉండే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, రుణ ఒత్తిళ్ల పరంగా కావచ్చు, అపోనెంట్స్, కాంపిటీటర్స్, శత్రువులకి సంబంధించిన విషయాల్లో ఈ ఫైటింగ్ ఎప్పటిదాకా, ఇప్పుడే మొదలైందా, ఇది ఎప్పటిదాకా ఉంటుంది అనే విధంగా మీ యొక్క మైండ్ ఆలోచనలు గురు శుక్రవారాల్లో కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో వారాంతానికి చూస్తే చంద్రుని యొక్క సప్తమ స్థాన సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తారు, ఇది అనుకూలించే విషయం. బట్ ఏంటంటే ఆల్రెడీ రాహుకేతువులు మీ యొక్క సప్తమ స్థానంలో లగ్నంలో ఉన్నారు. జీవిత భాగస్వామిని మ్యారిటల్ లైఫ్ విషయంలో కావచ్చు, అలాగే క్లోజ్ రిలేషన్స్ విషయంలో కావచ్చు, ఎదుటి వాళ్ళని అనవసరంగా ఎందుకో ఒక తెలియని డిస్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్స్ అనేవి మీ దగ్గర వాళ్ళతోనే ఏర్పడటం అనేది మీరు గమనించదగిన విషయం. బట్ ఎందుకు ఏర్పడుతున్నాయి, ఎప్పుడూ లేనిది, మొన్నటి వరకు బాగానే ఉన్న వాళ్ళతో మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ ఫీలింగ్ అనేది మీరు రియలైజ్ అవుతారు, తప్పకుండా మీరు రియలైజ్ అవుతారు, ఆ రియలైజేషన్ మీలో వస్తుంది. సో వ్యాపారానికి సంబంధించి, కాంట్రాక్ట్కి సంబంధించి, ఈ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో కొంతవరకు ఫ్లక్చువేటివ్ మైండ్ అనేది వారాంతంలో మనకు కనిపిస్తూ ఉంది. బట్ ఏంటంటే ఆర్థికపరమైన విషయాల్లో మీకు బాగానే ఉన్న, ప్రాఫిట్ అండ్ గుర్తింపు విషయంలో మాత్రం కొంచెం అక్కడ న్యూట్రల్గా అలా వెళ్ళిపోతూ ఉంది కాలం, అంతే. బట్ మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ప్రజెంట్ కుజకేతువుల యొక్క సమసప్తం ఇక్కడ ఏదైతే ఉందో డైరెక్ట్ ఎఫెక్ట్ అక్కడ కొంతవరకు ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్తో చిన్నపాటి ఇష్యూ వచ్చినా మాట్లాడదాం అనుకునే లోపే మనం మాట్లాడేదేంటి అనేది ఒక క్లోజ్ రిలేషన్స్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, దగ్గర వాళ్ళతో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు. సో ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. సో వాటిని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వారాంతానికి. సో మీన రాశి వాళ్ళకి మెయిన్గా ఏలినాటి శని అండ్ ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేజర్ అక్కడ 2 గ్రహాలు ఇక్కడ మెయిన్ వీరికి ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, మ్యారిటల్ లైఫ్ పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, శివాలయ దర్శనం. సో అసలు పెట్టిన ప్రతి ప్రాఫిట్ అది లాస్ కింద కన్వర్ట్ అవుతుంది, గుర్తింపు రావట్లేదు అనుకునే వాళ్ళకి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం, వెంకటేశ్వర స్వామి దర్శనం, ఇవి 3 చేసుకుంటే మీనరాశి వాళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే మన జన్మజాతకం బాగుండకపోయినా మరి గోచార ఫలితాలు మనల్ని ఎంతవరకు సేవ్ చేయగలవు అనే విషయం మీద ఈ సండే స్పెషల్ టాపిక్ 10ంటికి మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ వీడియో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.